వినాయకుడికి ఏనుగుతల ఉండడం వల్ల తనని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. అందరి దేవుళ్ళకి భార్యలుంటారు, కాని తనకు మాత్రం ఎవ్వరూ లేరని వినాయకుడికి చాలా కోపం వస్తుంది. తన ఎలుక స్నేహితుల సహాయంతో మిగతా దేవుళ్ల పెళ్లిళ్లను సమస్యలు సృష్టించడం మొదలుపెడతాడు. ఎలుకల్ని పంపి దేవుళ్ల పెళ్లి సమయంలో రంధ్రం తవ్వించి వారి పెళ్లిళ్లు ఆపేస్తుంటాడు. దీంతో దేవుళ్ళు చాలా ఇబ్బందిపడి చివరికి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. వారి బాధలు విన్న బ్రహ్మదేవుడు 2 అందమైన అమ్మాయిలని సృష్టిస్తాడు. ఒకరి పేరు రిద్ధి అంటే సంపద ఇంకా ఐశ్వర్యమ, మరొకరి పేరు సిద్ధి అంటే జ్ఞానం ఇంకా ఆధ్యాత్మిక శక్తి అని అర్థం. వీరిద్దరిని వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు బ్రహ్మ. ఈ విధంగా సమస్య తీరిపోతుంది. వాళ్లకి పుట్టిన కొడుకులే శుభ ఇంకా లాభ. ఫ్రెండ్స్, జై గణేష్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.